సంవత్సరాలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ఒప్పించి మరొక 2000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవకాశం వచ్చినప్పుడు పని చేయాలి, అవకాశం వచ్చినప్పుడు అభివృద్ధి చూపించాలి. అలా కాకుండా అనునిత్యం రాజకీయం చేద్దాం, సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా, సంస్కారహీనులుగా రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యులపైన విమర్శలు చేయడం అనేది సరైనది కాదు. దానికి నేను వ్యతిరేకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయంగా ఇవాళ ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఎందుకు ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను అంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఈ నియోజకవర్గానికి నిధులు కావాలి. నియోజకవర్గానికి నిధులు కావాలి అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మనం అనుకున్న రీతిలో పనిచేయలేము, నిధులు కూడా తీసుకురాలేము. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి నా పట్ల ఉన్న గౌరవంతో, ఈ నియోజకవర్గ ప్రజలపైన ఉన్న ప్రేమతో అడిగిందే తడువుగా వారు కూడా నిధులు ఇస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. నేను మీ అందరినీ కోరేది ఒకటి, మా మీడియా మిత్రులను కానీ ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరేది ఒకటి, అందరం కలిసి నియోజకవర్గానికి జరిగిన నష్టాన్ని సరిదిద్దే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అంటే ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా దీన్ని తీర్చిదిద్దుకునే ఒక అవకాశం మనకు వచ్చింది. ఆ అవకాశాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అనవసరమైన రాజకీయ విమర్శలు చేయకుండా సాక్ష్యాలతో కానీ లేక వాస్తవాలతో కూడిన ప్రకటన ఇచ్చినట్లయితే తప్పకుండా వాటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత అనేది ఉన్నది. అలా కాకుండా ప్రతిదీ కూడా రాజకీయం కొరకే మాట్లాడితే వాళ్ళేమో పని లేకుంటున్నారు, నేను చేతిలో పని ఉన్నాను, ప్రతి దానికి సమాధానం చెప్పడం వీలు కాదు. దయచేసి మీ అందరినీ గమనించమని నేను కోరుకుంటున్నాను. చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను రెచ్చగొట్టి వివాదాల్లోకి లాగాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను ఇప్పుడు రెచ్చిపోయే పరిస్థితులు లేను, ఆ వివాదాల్లో కూడా వెళ్ళే పరిస్థితులు లేదు. నా ఆలోచన అంతా కూడా ఈ నియోజకవర్గాన్ని ఎలా బాగు చేసుకోవాలి, ఈ నియోజకవర్గానికి ఏమవసరం ఉన్నది, ఈ మండలానికి ఏమవసరం ఉన్నది, ఈ గ్రామంలో ఏమవసరం ఉన్నదో ఆలోచించి పనిచేయవలసిన అవసరం వస్తున్నది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొంత వనరులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నది. ఆశించిన రీతిలో ఆదాయం లేదు. అందుకని ప్రతి పని కూడా వెంటనే చేసే పరిస్థితి లేకుండా పోతున్నది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రోజు నేను చెప్పలేని కేంద్రంగా ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఈ 21 మాసాలలో అత్యధిక పనులు, అత్యధికమైన నిధులు తెచ్చుకున్న నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అని చెప్పి సందర్భంగా మీరు ఏ నియోజకవర్గానికైనా వెళ్ళండి, ఎవరినైనా అడగండి, నేను ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళకి చూపించండి. ఒకవేళ ఇది తప్పనైతే నేను బాధ్యత వహిస్తానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 మాసాలుగా వస్తున్నది. ఈ 22 మాసాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉన్నా, ఆశించిన రీతిలో ఆదాయం లేకుండా, పేద వర్గాలకు చెందిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా ఆగకూడదు అనే ఆలోచనతోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈరోజు తెలంగాణలో అమలవుతున్న కొంతమంది రాజకీయంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, రాజకీయం కొరకు మాట్లాడుతుంటారు, వాళ్ళ వృద్ధి కొరకు మాట్లాడుతుంటారు కాబట్టి చెప్పేది లేదు. కానీ ఇవాళ తెలంగాణలో అమలవుతున్న కొన్ని సంక్షేమ పథకాలు దేశానికే మోడల్గా ఉన్నాయని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారిగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించడం ద్వారా మన మహిళలు చాలా మంది తల్లిగారింటికి పోవడము,
చుట్టాలింటికి పోవడము, బిడ్డరీళ్ళకు పోవడము, లేకుంటే ఏదైనా కొనుక్కోవడానికి వరంగల్కో జరగామకో కనుపూర్కు పోవడము, లేదా ఏదైనా హాస్పిటల్కి పోవడము, ఇంకా అనేక రకాలైన పనులు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసి మా చెల్లెళ్ళు మా సోదరి పనులు చేసుకుంటున్నారు. అది మీకు ఉపయోగపడుతుంది. మరికొంతమంది అయితే చక్కగా యాదగిరిగుట్ట పోతున్నారు, లేదా భద్రాచలం రాములవారి దగ్గరికి పోతున్నారు, ఏమన్నా రాజాల దగ్గరికి పోతున్నారు, మంచిగా దర్శనం చేసుకుంటున్నారు, వస్తున్నారు. ఇప్పుడు భర్తను డబ్బులు అడిగితే లేదు, నీ పైసలు అవసరం లేదు, మాకు ఉచితంగా బస్సులని నేను పోయేస్తామని చెప్పి ఇవాళ ఒక 5 6 10 మందితో కలిసి ఒక టీంగా ఏర్పడి మీ మహిళా సంఘాలు ఉన్నాయి కదా, ఆ గ్రూప్ అంతా కూడా మంచిగా దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకుని వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అవకాశం మనకు ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాడు ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారిని ప్రతి రైతు గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ద్వారానే ఉచిత విద్యుత్తు వ్యవసాయానికి వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా పేదవాళ్ళు ఇంటికి వాడుకుంటున్న 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. 200 యూనిట్ల లోపు ఎవరైతే కరెంటు వాడుకుంటున్నారో వారికి 0 బిల్స్ వస్తున్నాయి. ఎవరు కూడా ₹1 వాడుకున్న కరెంటు కట్టవలసిన అవసరం లేదు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద వర్గాల సంక్షేమానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్న విషయాన్ని మీరందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా నేను మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై దాదాపు 22 మాసాలుగా వస్తున్నది. ఈ 22 మాసాలలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల పైన ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటిని మంజూరు తీసుకురావడం జరిగింది. ఈ 21 మాసాలలో దాదాపుగా మన నియోజకవర్గానికి 1,025,64,00,000 అభివృద్ధి నిధులు వచ్చాయి. ఈ అభివృద్ధి నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు వివిధ దశలలో ఉన్నాయి, పనులు జరుగుతున్నాయి. 1,025 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనుల వివరాలన్నీ కూడా నేను ఈరోజు మా జఫర్గఢ్ మండల మీడియా మిత్రులందరికీ కూడా ఇస్తున్నాను. ఏ పని దేని కొరకు మంజూరైంది, ఎప్పుడు మంజూరైంది, ఆ జియో ఏంటిది, దాని అమౌంట్ ఎంత, 2024 జనవరి తర్వాత మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలని ఇందులో నేను పూర్తిపరిచాను. 2024 ముందు 2023 కానీ 2022లో కానీ మంజూరైన ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా దీంట్లో పెట్టలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మంజూరైనవి నేను చూపించలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంజూరైన అభివృద్ధి పనుల వివరాలు మాత్రమే నేను డెవలప్మెంట్ స్టేట్మెంట్ ద్వారా ఈరోజు మా మీడియా మిత్రుల ముందు పెడుతున్నాను. దయచేసి మీరు కూడా వెరిఫై చేయండి, మీరు కూడా వాటిని ఒకసారి చూడండి. ఒకవేళ అందులో ఏమైనా తప్పు దొరికితే, ఏమైనా అవాస్తవాలు నేను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే మీరు వెంటనే రేపే మీ పత్రికలలో ఆ వార్తలు రాయండి. నేను మీతో అభ్యర్థించేది ఒకటే, కొంతమంది పని కట్టుకొని గతంలో 15 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా వెలగబెట్టిన వాళ్ళు ఒక అభివృద్ధి ప్రణాళిక లేక, ప్రజల సంక్షేమం పట్టించుకోక ఈ నియోజకవర్గానికి గాలికి వదిలేసిన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడ్డది.
మొన్నటికి మొన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్లో మన జత్తగడ మండలానికి సంబంధించిన మన ప్రధాన కాలువలు ఉప్పగల్ నుంచి పాలకుర్తికి పోయే ప్రధాన కాలువ కానీ ధంసా చెరువును జత్తగడ పెద్ద చెరువును రిజర్వాయర్ చేసే ప్రతిపాదనలు కానీ చాలా రోజుల నుంచి ప్రభుత్వ పరంగా అనుమతులు లేక ఆగిపోయినాయి. మేమందరం, నేను, పాలకుర్తి ఎమ్మెల్యే గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు, చివరికి తుంగతుర్తి ఎమ్మెల్యే గారు, నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని కలిసి మాకేదైతే ప్రధాన కాలువ ఉందో ప్యాకేజ్ 6 3వ దశకు సంబంధించిన ప్యాకేజ్ 6 ద్వారా మా 4 నియోజకవర్గాలలో 78,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. వాళ్ళకు లాభసాటిగా లేదని రైతులకు సంబంధించిన పనులు చేయడం లేదు. మీరు అంచనాలను సవరించి మంజూరు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతో సౌహృదయంతో ఇవాళ ఈ పనులకు ప్యాకేజ్ 6కి సంబంధించిన పనులన్నింటినీ కూడా అంచనాలను సవరించి 1,015 కోట్ల రూపాయలు మన ఈ 4 నియోజకవర్గాలకు ఉపయోగపడే దేవాదుల ప్రధాన కాలువ, దేవాదుల ఉపకాలువలు కూడా చేపట్టడానికి మంజూరు ఇచ్చినందుకు ఈ మండల ప్రజల తరఫున, ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అంతేకాకుండా మన మండలంలోనే కోనాయచలం దగ్గర 200 కోట్ల రూపాయలతోని బ్రహ్మాండమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టుకోబోతున్నాం. టెండర్లు పిలిచారు. ఈ నెల 23 అంటే ఇవాళ 22 రేపే లాస్ట్ డేట్. టెండర్లు పిలిచారు. 23 సెప్టెంబర్ టెండర్లకు లాస్ట్ డేటు. బహుశా నేను అనుకుంటా ఇంకొక 10-15 రోజుల అగ్రిమెంట్స్ అవుతాయి. వచ్చే అక్టోబర్ మాసం నుండి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించిన కూడా పనులను కూడా ప్రారంభిస్తామని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఇది కాకుండా మొన్నటికి మొన్న ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి తండాలకు రోడ్లు కావాలని అడిగితే 20 కోట్ల రూపాయల మంజూరు వచ్చింది. ఆ 20 కోట్ల రూపాయలు ప్రధానంగా మన మండలంలో 2 పనులు వచ్చినాయి. ఒకటి తమ్మడపల్లి 5 నుండి కస్నా తండా వరకు, తమ్మడపల్లి 5 నుంచి కస్నా తండకు ఒక రోడ్డు, అదేవిధంగా ఓబులాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న తండకు, మన మద్దు తండకు పోయే బీటీ రోడ్ నుంచి చిన్న తండకు ఇంకొక రోడ్డు, 2 రోడ్లు మనకు మంజూరైనాయి. త్వరలోనే అవి కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది కాకుండా మన నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైన్లు చేపట్టడానికి నిధులు వచ్చినాయి. ఇవాళ ఆ పనులు కూడా అన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నది. ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నది. ప్రతి ఇంటికి సన్నబియ్యం వచ్చినాయి. చాలామందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాము. చాలామందికి కుటుంబ సభ్యుల పేరు రేషన్ కార్డులు లేకుంటే వాటిని ఆ రేషన్ కార్డులో చేర్చి ఈ నెల సెప్టెంబర్ నుంచే వాళ్ళందరికీ కూడా మనం సన్నబియ్యం ఇచ్చుకోవడం కూడా జరిగింది అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను.